నమస్తే. వెల్కమ్ టు సుధా అస్ట్రాలజీ. ఈ వీడియోలో మనం తులారాశి వారికి షష్ఠ స్థానంలో శనైశ్వరుడు యొక్క ప్లేస్‌మెంటు, అలానే దశమ స్థానంలో గురుడు యొక్క ప్లేస్‌మెంటు అండ్ వీరిద్దరికీ ఒకరి నుంచి ఒకరికి 5, 9 స్థానాల డిఫరెన్స్ అనేది ఉండడం వల్ల ఎలాంటి ఫలితాలంటే ఇస్తారనేది క్లియర్‌గా డిస్కస్ చేసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకండి. వీడియో లాస్ట్ వరకు చూడండి. చాలా వర్తీ అండ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. వీడియోకి లైక్ చేసి చూడడం స్టార్ట్ చేయండి. ఇంకా వీడియోలోకి గనుక వెళ్తే ముందుగా ఈ గ్రహాలున్న తత్వాలను గనుక చూసుకుంటే ఐ మీన్ రాశి తత్వాలని గనుక చూసుకుంటే శనైశ్వరుడు ఉన్నది మీనరాశి, గురుడు ఉన్నది కర్కాటక రాశి. ఈ మీనరాశి కానీ, కర్కాటక రాశి కానీ 2 కూడా జలతత్వ రాశులనమాట. సో, ఈ జలతత్వ రాశుల్లో ఒకే కైండ్ ఆఫ్ తత్వ రాశుల్లో 2 గ్రహాలనేటివి ఉన్నప్పుడు ఏంటంటే, వాటి రెండిటికి కూడా ఒక రకమైన ఒక కనెక్షన్ అనేది ఏర్పడుతుంది. దాన్ని మూల త్రికోణ ప్లేస్‌మెంట్స్ అంటారు. అండ్ వెస్టర్న్ ఆస్ట్రాలజీ ప్రకారం ట్రైనల్ హౌసెస్ అంటారు. ఇట్లా రకరకాలుగా పిలుస్తూ ఉంటారు. జనరల్‌గా మన వేదిక ఆస్ట్రాలజీ ప్రకారం 159 ఈ యొక్క మూల త్రికోణ స్థానాల్లో ప్లేస్ అయ్యారని అంటూ ఉంటాం అనమాట. సో, ఇట్లా ఉన్నప్పుడు ఏంటంటే, ఈ మూల త్రికోణ స్థానాల్లో ఒక గ్రహం నుంచి ఇంకొక గ్రహం 5వ స్థానంలో కానీ, 9వ స్థానంలో కానీ ఉంటే, అది ఆ 2 గ్రహాలు ఈవెన్ శత్రు గ్రహాలు అయినప్పటికీ కూడా, వారి యొక్క పాజిటివ్ ఫలితాలు ఏవైతే ఉన్నాయో, అవి ఎక్కువగా ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అండ్ అవి ఎక్కువగా ఇస్తూ ఉంటాయి ఆ గ్రహాలనేటివి. జనరల్‌గా శనైశ్వరుడు, గురుడు ఇద్దరు కూడా శత్రు గ్రహాలు అవుతారనమాట. సో, మన హోరోస్కోప్‌లో కావచ్చు ఎక్కడైనా సరే ఒక పాయింట్ ఆఫ్ కంజంక్షన్‌లో శని, గురువులు ఇద్దరు కూడా కంజంక్ట్ అయ్యారంటే కొంచెం నెగెటివ్ ఫలితాలనేది కొన్ని సార్లు ఇస్తూ ఉంటారు. బట్ ఈసారి ఏంటంటే ఈ టైం పీరియడ్‌లో నెగెటివ్ ఫలితాలనేది కాకుండా వారి యొక్క పాజిటివ్ ఫలితాలు ఇస్తారు. ఎందుకంటే ఇద్దరు ఒకే తత్వంలో ఉన్నారు. ఒకే తత్వ రాశిలో ఉన్నారనమాట. సో, ఒక్కోటిగా చూసుకుంటే గనక ఈ యొక్క తులారాశి వారికి దశమ స్థానం కెరియర్‌కి సంబంధించి, మరియు షష్ఠ స్థానం సర్వీస్ అండ్ వృత్తికి సంబంధించి అండ్ రోజువారీ పనులు కావచ్చు, సర్వీస్ జాబ్ చేసుకోవడం కావచ్చు, ఇట్లాంటి వాటికి సంబంధించిన స్థానంలో శనైశ్వరుడు ఉండి ఈ యొక్క ట్రైనల్ హౌస్ ప్లేస్‌మెంట్స్ అనేది క్రియేట్ అయ్యాయన్నమాట. ఇలా ఉన్నప్పుడు ఫస్ట్ మేజర్ పాయింట్ ఏంటంటే మీకు కెరియర్‌కి సంబంధించి మీ కెరియర్‌లో మీకొచ్చే ప్రెషర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా తగ్గుతాయి. శనైశ్వరుడు 6వ స్థానంలో పెట్టే ప్రెషర్‌కి ఈ యొక్క గురుడు 10వ స్థానంలో షాక్ అబ్జార్బర్ లాగా పనిచేస్తారు. ఓకే. అర్థం అవ్వాలని మీకు ఇలాంటి కామన్ వర్డ్స్ యూజ్ చేసి చెప్తున్నా. ఓకే. సో, శనైశ్వరుడు మీకిచ్చే కాంపిటీటివ్ ప్రెషర్‌కి గురుడు కొంచెం సపోర్టివ్‌గా వ్యవహరిస్తారనమాట. అంటే మీరు ఈ టైమ్ పీరియడ్‌లో మీ కెరియర్‌కి సంబంధించి కావచ్చు, మీరేదైనా కాంపిటీషన్‌కి సంబంధించి కావచ్చు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గానీ ఇట్లాంటివేమైనా ట్రై చేస్తూ ఉంటే ఈ గురుడు యొక్క సపోర్ట్ వల్ల మీ యొక్క మీ ప్రయత్నాలనేది చాలా బాగా విజయవంతంగా ఫలిస్తాయి. సో, ఈ తులారాశి వారికి ఏంటంటే ఇది ప్యూర్‌గా కాంపిటీషన్‌ని గెలవగలిగే ఒక మంచి ప్లేస్‌మెంట్ అన్నమాట. శనైశ్వరుడు ఇచ్చే అత్యంత హార్డ్ వర్క్‌ని అండ్ ఆ డిసిప్లైన్డ్ స్ట్రక్చర్‌ని అండ్ ఆ ప్రెషర్‌ని అంతా కూడా గురుడు కొంచెం నలిఫై చేస్తూ ఉంటాడు. కాస్త తగ్గిస్తూ ఉంటాడు. ఆ యొక్క ప్రెషర్ కావచ్చు అవన్నీ కూడా. తగ్గించి మీకు సపోర్టివ్‌గా చేస్తారనమాట. అంటే ఏంటంటే మీ ఇంటర్నల్ డిజైర్స్‌కి, మీ ఫిజికల్ ఎఫర్ట్స్‌కి, ఎక్స్‌టర్నల్ ఎఫర్ట్స్‌కి ఒక పర్ఫెక్ట్ అలైన్‌మెంట్ ఉంటుంది. మీ కోరికలు కావచ్చు, మీ కోరికల పైన మీరు చేసే ప్రయత్నాలు గాని, వాటికి పర్ఫెక్ట్ అలైన్‌మెంట్ ఉంటుంది. ఇప్పుడు మీరు గవర్నమెంట్ జాబ్ కొట్టాలనుకుంటున్నారు. బలమైన కోరిక, బలమైన ఆశ ఉంది. అండ్ గవర్నమెంట్ జాబ్ కొట్టాలనే ఉద్దేశంతో మీరు గనుక బాగా ప్రయత్నాలు చేయడం, బాగా చదవడం కావచ్చు, బాగా కాంపిటీషన్ గెలవాలనే ఉద్దేశంతో బాగా ప్రిపరేషన్ అనేది ఎక్కువ చేయడం కావచ్చు, అనేది ఎక్స్‌టర్నల్ ఎఫర్ట్స్ పెడుతూ ఉంటారు కదా! సో, ఇట్లా ఆ ఇంటర్నల్ డిజైర్‌కి, ఎక్స్‌టర్నల్ ఎఫర్ట్‌కి పర్ఫెక్ట్ అలైన్‌మెంట్ అనేది క్రియేట్ చేస్తారనమాట. ఎక్కడ కూడా దారి తప్పకుండా, ఎక్కడ కూడా గ్యాప్స్ అనేది రాకుండా పర్ఫెక్ట్ అలైన్‌మెంట్ క్రియేట్ చేసి మంచి కాంపిటీటివ్ సక్సెస్‌ని ప్రొవైడ్ చేస్తారనమాట ఈసారి ప్లేస్‌మెంట్ అయితే. అండ్ ఇదే కాకుండా మీకు శనైశ్వరుడు మీ తులారాశి వారికి యోగకారక గ్రహం అవుతారనమాట. ఒక కేంద్రమైన 4వ స్థానానికి, ఇంకొక కోణమైన 5వ స్థానానికి రెండిటికి కూడా అధిపతి అవుతూ ఉన్నాడు. ఈ కేంద్ర కోణాధిపతి అయిన శనైశ్వరుడు 6వ స్థానంలో ఉన్నప్పుడు ఏంటంటే మీకు ఈవెన్ దో ఆయన జనరల్ కారకత్వాలు శనైశ్వరుడు జనరల్ కారకత్వాలు అంటే ప్రెషర్ ఇవ్వడం గానీ, హార్డ్ వర్క్, డిసిప్లైన్, స్ట్రక్చర్ అనేది స్ట్రిక్ట్‌గా ఫాలో అవ్వడం గానీ, టూ మచ్ స్ట్రిక్ట్‌నెస్ అనేది ఇవ్వడం గానీ, ఇలాంటివన్నీ కూడా ఉంటాయన్నమాట. సో, ఇట్లా 6వ స్థానమైన ఈ శత్రు, రోగ, రుణ స్థానాలు, ఈ అప్పులకు సంబంధించి, శత్రువులకు సంబంధించి అండ్ కాంపిటీషన్‌కి సంబంధించి, రోజువారీ ఖర్చులు, రోజువారీ పనులు వీటన్నిటికి సంబంధించిన స్థానమైన 6వ స్థానంలో ఉన్నప్పుడు ఏంటంటే, మీకు ఇట్లా ఈ డిసిప్లైన్ అండ్ హార్డ్ వర్క్ అనేది ఎక్కువగా ఇచ్చి అండ్ పర్ఫెక్ట్ గైడెడ్ స్ట్రక్చర్ అనేది ప్రొవైడ్ చేస్తారు. గైడెడ్ ట్రాన్స్‌ఫర్మేషన్ అనేది చేస్తారనమాట. అండ్ ఇది ఈ యొక్క ప్లేస్‌మెంట్ కావచ్చు, ఇది గురుడు యొక్క తృతీయ స్థానాధిపతి మీకు గురుడు అవుతాడనమాట. ఆ గురుడు యొక్క నవమ దృష్టి శనైశ్వరుడి పైన ఉంది కాబట్టి, ఈ ప్లేస్‌మెంట్ వల్ల ఈసారి కెరియర్‌లో కూడా చాలా మంచి బూస్టింగ్ ఉంటుంది. ఈ యొక్క ప్రమోషన్స్ కావచ్చు, హైక్స్ కావచ్చు, రైజ్ అనేది బాగా వస్తుందనమాట. అండ్ అట్లనే పర్టిక్యులర్ ఇది జాబ్స్ చేసుకునే వాళ్ళకి బాగుంటుంది. ఈసారి ఏంటంటే తులారాశి వాళ్ళు బిజినెస్ చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. వారికంటే కూడా ఉద్యోగాలు చేసుకునే వారికి ఇంకా బాగా కలిసొస్తుంది ఈ ప్లేస్‌మెంట్ అయితే.
అండ్ ఇంకొకటి ఏంటంటే మీ తృతీయాధిపతి గురుడు ఎగ్జాల్ట్ అయ్యాడు కాబట్టి, ఉచ్చస్థానం పొందాడు కాబట్టి కమ్యూనికేషన్ అనేది చాలా పవర్ఫుల్ అవుతుంది. మీ వాక్కు చాలా పవర్ఫుల్ అవుతుందనమాట. అంటే ఎక్స్‌ప్రెషనల్ వే ఆఫ్ స్పీకింగ్ అనేది చాలా బావుంటుంది. వాక్ ద్వారా వృత్తులు చేసుకునే వారికి ఇంకా మంచి గ్రోత్ అనేది, వృత్తి చేసుకునే వారికి ఇంకా మంచి గ్రోత్ ఉంటుంది. అంటే జర్నలిస్టులు కావచ్చు, ఓకే. కంటెంట్ క్రియేటర్స్ కావచ్చు, అండ్ యూట్యూబర్స్ గానీ, ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ కావచ్చు, అండ్ ఇంకా ఇక డిజిటల్ మార్కెటింగ్, సేల్స్, ఇంకా కంప్లీట్‌గా కమ్యూనికేషన్ బేస్డ్ అనమాట. సో మీడియేటర్స్, రియల్ ఎస్టేట్ ఇట్లా కంప్లీట్‌గా ఉంటాయి కదా! ఇట్లా ఈ ఈ ఈ ప్రొఫెషన్స్‌లో ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా చాలా మంచి గ్రోత్ అండ్ అప్రైజల్ అనేది ఉంటుందన్నమాట. ఈసారి అయితే కెరియర్ పరంగా. అండ్ ఇంకోటి ఏంటంటే వర్క్ ప్లేస్ పాలిటిక్స్ ఉంటాయి చూస్తారు. ఆ వర్క్ ప్లేస్ పాలిటిక్స్ అనేవి చాలా వరకు తగ్గుతాయి. వర్క్ ప్లేస్‌లో మీరు ఎదుర్కొనే ఇబ్బందులన్నీ కూడా చాలా వరకు తగ్గుతాయన్నమాట. ఎందుకంటే ఆరో స్థానంలో శనీశ్వరుడు ఉన్నప్పుడు ఆఫ్‌కోర్స్ వర్క్ ప్లేస్‌లో కొంచెం ప్రెషర్స్, పాలిటిక్స్ అన్నీ వస్తాయి. కానీ అక్కడ గురుడి దృష్టి ఉందన్నమాట. నవమ దృష్టి ఉందన్నమాట. సో, కాబట్టి అంటే అదృష్ట దృష్టి అది. సో, కాబట్టి ఖచ్చితంగా వర్క్ ప్లేస్‌లో పాలిటిక్స్ గాని, వర్క్ ప్లేస్‌లో ఇష్యూస్ అవన్నీ కూడా చాలా వరకు తగ్గుతాయి. అండ్ చాలా బెటర్ ఐ మీన్ లైఫ్ స్టైల్ అనేది లీడ్ చేస్తారు. అండ్ ఇంకోటేంటంటే ఎవరైనా సరే ఈ ఆరో స్థానంలో శనీశ్వరుడు ఉండడం మూలాన జనరల్‌గా హెల్త్ ఇష్యూస్ క్లియర్ అవ్వడం గూడా ఉంటుంది. కాకపోతే ఆ యొక్క ప్రాసెస్ ఏదైతే ఉంటుందో, ఆ దారి, ఆ పాత్ ఏదైతే ఉంటుందో క్లియర్ ఆ హెల్త్ ఇష్యూస్ తగ్గే దారి, ఐ మీన్ టైమ్ పీరియడ్ కొంచెం ప్రెషర్‌ఫుల్‌గా ఉంటుంది. కొంచెం క్రోనిక్‌గా గావచ్చు, కాస్త పెయిన్‌ఫుల్‌గా గావచ్చు ఇట్లా ఉంటుందనమాట. బట్ ఈసారి గురుడు యొక్క నవమ దృష్టి, అదృష్ట దృష్టి ఉండడం వలన నవమ దృష్టి అనేది కొంచెం మీకు హీలింగ్‌కి సంబంధించిన దృష్టి అనమాట. హీలింగ్ అంటే నయం అవ్వడం. సో, ఆ దృష్టి ప్రత్యేకత అది. సో, ఆ దృష్టి ఉండడం మూలాన సో, ఈసారి హెల్త్ ఇష్యూస్‌లో కూడా చాలా వరకు బెటర్‌మెంట్ అనేది సూచిస్తుంది. అండ్ చాలా వరకు హెల్త్ కూడా చాలా బాగా బెటర్ కూడా అవుతుంది కూడా. అండ్ మీ యంగర్ సిబ్లింగ్స్, మీ తమ్ముళ్ళు, చెల్లెలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు బాగా ఎక్కువ ట్రావెల్స్ చేసేదానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అండ్ ఏదైనా స్పిరిచ్యువల్ ట్రావెల్స్ కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా చేసేదానికి చాలా బాగా అవకాశాలున్నాయి. వారితో కలిసి ఏదైనా స్పిరిచ్యువల్ ట్రావెల్స్ కానీ అలాంటివి చేసే అవకాశాలొస్తే ఖచ్చితంగా మిస్ చేసుకోకండి. ఎందుకంటే ఆ థర్డ్ హౌస్‌ని మీరు యాక్టివేట్ చేసుకోవాలి. యాక్టివేట్ చేసినప్పుడు మాత్రమే మీ లైఫ్‌లో ఆ ఉపచయ స్థానం కావచ్చు, ఆ గ్రోత్ కావచ్చు అన్నీ కూడా యాక్టివేట్ అవుతాయన్నమాట. సో, స్పిరిచ్యువల్ ట్రావెల్స్ గాని, టెంపుల్ ట్రావెల్స్ ఇట్లాంటివన్నీ కూడా ఖచ్చితంగా ఫాలో అవ్వండి. అండ్ అన్నీ కూడా చేసుకోండి. సో, ఇట్లా మీరు ఈ యొక్క ప్రొడిక్షన్స్ అన్నీ గూడా ఎక్స్‌పీరియన్స్ చేస్తారనమాట. సో, ఇవే కాదు ఇంకా చాలానే ఎక్స్‌పీరియన్స్ చేస్తారు. సో, ఎందువల్ల అంటే ఈ 2026 సెకండ్ హాఫ్ నుంచి 2027 ఫస్ట్ హాఫ్ మధ్యలో చాలా గ్రహాల గోచారాలైతే జరుగుతున్నాయి. సో, రీసెంట్‌గా చూసుకుంటే శనీశ్వరుడు రేవతి నక్షత్రంలోకి వెళ్ళాడు. మళ్ళీ ఇప్పుడు గురుడు జూన్ 2న కర్కాటక రాశిలోకి వస్తున్నాడు. ఇక్కడ మళ్ళీ రాహుకేతువులు డిసెంబర్ 5న రాహుకేతువుల గోచారం జరుగుతుంది. అతిచార గురుడు మూవ్‌మెంట్ వల్ల అక్టోబర్ 31కి సింహరాశిలోకి వెళ్ళి మళ్ళీ రెట్రోగ్రేడ్ అయ్యి జనవరి 25, 2027కి మళ్ళీ కర్కాటక రాశిలోకి వస్తాడు గురుడు. సో, ఇట్లా ఈ చేంజెస్ అనేది చాలా ముఖ్య గ్రహాలు. రాహు, కేతు, శని, గురువులు ఇట్లా చాలా ముఖ్య గ్రహాల గోచారాలే జరుగుతున్నాయి ఈసారి. ఇవి జరగడం వల్ల ఏంటంటే అందరి లైఫ్స్‌లో చాలా చేంజెస్ అయితే ఉంటాయి. నా లైఫ్‌లో, మీ లైఫ్‌లో అందరి లైఫ్స్‌లో చాలా చేంజెస్ అయితే ఉంటాయి. అది కొన్ని కొన్ని విషయాల్లో రైజ్ ఉంటుంది. కొన్ని కొన్ని విషయాల్లో ఫాల్ ఉంటుంది. అంటే ఆల్ యాస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్ లైఫ్ గ్రోత్, ఫైనాన్సెస్, రిలేషన్‌షిప్స్, మ్యారేజ్, కెరియర్, హెల్త్, ఓకే. ప్రాపర్టీస్, ఎవ్రీథింగ్, ఎవ్రీ యాస్పెక్ట్ ఆఫ్ లైఫ్‌లో గవర్నమెంట్ జాబ్ యాస్పిరెంట్స్‌కి కావచ్చు అన్నిట్లో కూడా ఈ అప్స్ అండ్ డౌన్స్ అనేవి ఉంటాయన్నమాట. సో, ఒక రాశి వారికి కెరియర్ బావుంటే హెల్త్ వీక్‌గా ఉంటుంది. ఇంకో రాశి వారికి కెరియర్ వీక్‌గా ఉంటే హెల్త్ బావుంటుంది. ఇట్లా బేస్డ్ ఆన్ ద ప్లానెటరీ ప్లేస్‌మెంట్స్ అండ్ రాశి తత్వ ఇవన్నీ కూడా మారుతూ ఉంటాయి. సో, అవి ఎక్కడెక్కడ ఏవేవి మారుతాయి అండ్ మీకు ఆ డేట్స్ అనేది ఎట్లా ఫైండ్ ఔట్ చేసుకోవాలి, నెగెటివ్‌గా ఉన్నప్పుడు ఏ పరిహారాలు చేసుకోవాలి అండ్ ఆ యొక్క నెగటివిటీని ఎక్కువగా మీ లైఫ్‌లోకి రానివ్వకుండా ఎలా చూసుకోవాలనేది మీకు తెలుసుకోవాలనుకుంటే గనక నేను ఒక క్లియర్ గైడ్ అయితే తయారు చేశాను. చాలా ఎఫర్ట్ అయితే పట్టింది. చాలా టైం అయితే పట్టింది ఇవన్నీ చేయడానికి. సో, నీట్‌గా అన్నీ కూడా రాసి ఒక ఫ్లో చార్ట్స్, డయాగ్రామ్స్, యానిమేషన్స్ అన్నీ కూడా చేసి నీట్‌గా దాన్ని డిజిటలైజ్ చేసి పీడీఎఫ్ రూపంలో మన వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేశాను. దాని లింక్ అనేది మనం డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్‌లో ఉంటుంది. మీరు క్లిక్ చేస్తే మీకు దొరుకుతుంది. అండ్ మీకు కనిపిస్తుంది. సో, దాంట్లో జస్ట్ మీ రాశిని సెలెక్ట్ చేసుకొని డౌన్‌లోడ్ మై గైడ్ కొట్టారంటే స్మాల్ పేమెంట్ పే అపియర్ అవుతుంది. దాన్ని కంప్లీట్ చేసిన వెంటనే వితిన్ 5 సెకండ్స్‌లో మీకు డౌన్‌లోడ్ అయిపోతుందన్నమాట పీడీఎఫ్ అనేది. సో, ఇట్లా దీంట్లో చాలా ఆల్మోస్ట్ మీకు కెరియర్‌లో రైజ్ ఎప్పుడుంటుంది, ఫాల్ ఎప్పుడుంటుంది, ఫైనాన్షియల్‌గా ఎప్పుడు బావుంటుంది, ఎప్పుడు డౌన్ ఉంటుంది, జాబ్ ఎప్పుడొస్తుంది, ఎప్పుడు పోతుంది, రిలేషన్‌షిప్స్ ఎలా ఉంటాయి, దాన్ని ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, పరిహారాలు ఏం చేసుకోవాలి, ముఖ్యంగా ఈసారి చాలా పరిహారాలు చాలా బాగా చేసుకోవాల్సి ఉంటుందండి. ఓకే. పరిహారాలు ఏవి చేసుకోవాలి ఇవన్నీ కూడా క్లియర్‌గా ఉంటాయి. సో, అది తీసుకున్నారంటే చాలా హెల్ప్‌ఫుల్ అవుతుందన్నమాట. మీకు ఆల్మోస్ట్ 2027 ఫస్ట్ హాఫ్ వరకు కూడా అంటే ఆల్మోస్ట్ మార్చ్ టు జూన్ వరకు కూడా చాలా హెల్ప్‌ఫుల్ ఉంటుంది. సో, ఒక సక్సెస్‌ఫుల్‌గా మార్చుకోవచ్చు. మీరు నెక్స్ట్ మిగిలిన మంత్స్ అన్నిటిని కూడా సక్సెస్‌ఫుల్‌గా చేంజ్ చేసుకోవచ్చు. సో, ఖచ్చితంగా రిగ్రెట్ అయితే అవ్వరు. అదొకసారి చెక్‌ఔట్ చేయండి. మీకు చాలా అనిపిస్తుంది. సో, ఇదన్నమాట. ఇంకా వీడియోలోకొస్తే నెక్స్ట్ ఇంకోటి ఇక్కడ శనీశ్వరుడు యొక్క తృతీయ దృష్టి మీ యొక్క అష్టమ స్థానం పైనుండి
ఆయన సప్తమ దృష్టి మీ యొక్క వ్యయ స్థానం పైన ఉందన్నమాట. ఇట్లా ఈ అష్టమ, వ్యయ స్థానాలు, షష్ఠ స్థానం, ఈ 3 దుస్థానాలు ఒకేసారి యాక్టివేట్ అవ్వడం మూలాన మీకు జరిగే ఈవెంట్ ఏంటంటే స్లీప్ డిస్టర్బెన్సెస్ అనేటివి చాలా హెవీగా వస్తాయి అండ్ హాస్పిటలైజ్ అయ్యే అవకాశాలు కూడా చాలా గట్టిగానే ఉన్నాయి. సో స్లీప్ డిస్టర్బెన్స్ వచ్చే ప్రాపర్టీస్ ఉన్నాయి కాబట్టి మీ యొక్క ప్రెషర్ హ్యాండ్లింగ్ కావచ్చు, స్ట్రెస్ హ్యాండ్లింగ్ కానీ, మీరు చేస్తున్న వర్క్స్లో ఓవర్ వర్క్ తీసుకోకుండా వర్క్ లోడ్ ఏది ఎక్కువ పెంచుకోకుండా ఉండడం కానీ, ఏ టైంకి ఆ పని చేసేసేయడం కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా చేసుకుంటూ ఉండండి. ప్రొకాస్టినేషన్ అనేది ఎక్కువ పెట్టుకోకండి. ఒకవేళ మీరు ప్రొకాస్టినేషన్ ఇట్లాంటివి ఎక్కువ పెట్టుకున్నారంటే చాలా ఇబ్బంది పడి మీకు స్ట్రెస్ అండ్ డిప్రెషన్ ఇష్యూస్ వచ్చి స్లీప్ సైకిల్ అంతా కూడా డిస్టర్బ్ అయిపోతుంది. సో అది ఇంకా ఎక్స్ట్రీమ్స్కి వెళ్ళిందంటే అన్రికవరబుల్ ఎక్స్పెన్సెస్ కూడా అయిపోతాయి అనమాట. సో కొంచెం డిసిప్లైన్డ్గా ఈసారి ఫైనాన్సెస్ పరంగా కానీ, స్లీప్ పరంగా కానీ అండ్ మీ వర్క్ ప్రెషర్, వర్క్ లోడ్ మేనేజ్మెంట్లో కానీ కొంచెం జాగ్రత్తలు తీసుకోండి, సరిపోతుంది. అండ్ ఒక చిన్న పాయింట్ ఏంటంటే ఆఫీస్ పాలిటిక్స్ ఇలాంటి విషయాల్లో ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వద్దు. ఈ టైం పీరియడ్లో ఎక్కువ గొడవల్లో కూడా ఇన్వాల్వ్ అవ్వద్దు. మీకు విక్టరీ కావచ్చు, గెలవడం కావచ్చు, అవన్నీ కూడా ఉన్నాయి. బట్ కాకపోతే అవన్నీ అనవసరమైన టైం వేస్ట్ వ్యవహారాలు అనమాట. సో మీ లైఫ్లో కొన్ని హవర్స్ కానీ, కొన్ని డేస్ అండ్ వీక్స్ అనేది ఆ గొడవలు, ఆ యొక్క చెత్త విషయాల వల్ల మీ వేస్ట్ అయిపోతాయి ఆ టైం అంతా కూడా. సో కాబట్టి ఎక్కువగా అలాంటి విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వకండి. ఈసారి గొడవలు పడే సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు పడకండి, కొంచెం కేర్ఫుల్గా ఉండండి, సరిపోతుంది. సో ఇదనమాట కంప్లీట్గా తులారాశి వారికి పాజిటివ్స్, నెగిటివ్స్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీకు నచ్చిందని అనుకుంటున్నా. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకా చాలా చాలా మంచి వీడియోస్ తీసుకొని వస్తాను. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ పీడిఎఫ్ లింక్ అనేది డిస్క్రిప్షన్, కామెంట్ సెక్షన్ ఉంటుంది, ఒకసారి చెక్అవుట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ నెక్స్ట్. మేషరాశి నుండి మీనరాశి వరకు ఉన్న 12 రాశుల వారికి నమస్కారం. మీరు ఈ 2026 ఉగాది నుండి 2027 ఉగాది వరకు ఉన్న కాలాన్ని అత్యంత విజయవంతంగా మార్చుకోవాలి అని అనుకుంటున్నారు. మీ కెరీర్, బిజినెస్, ఫైనాన్స్ లేదా వ్యక్తిగత జీవితంలో గ్రహాల అనుకూలత ఎప్పుడుందో తెలుసుకోవడం మీ విజయానికి మొదటి మెట్టు. అందుకే మన విశ్వోదయ ఆస్ట్రాలజీ నుంచి ప్రత్యేకంగా రూపొందించిన 2026-2027 సక్సెస్ బ్లూ ప్రింట్ గైడ్స్ ఇప్పుడు డిజిటల్ ఈబుక్స్ రూపంలో అందుబాటులోకి వచ్చాయి. ఈ గైడ్లో ఏముంటుంది? గురు, శని, రాహు, కేతువుల గోచార ప్రభావం మీపై ఎలా ఉంటుంది, మీ కెరియర్, బిజినెస్ మరియు ఫైనాన్స్ ప్లానింగ్ ఎలా ఉండాలి, వీటన్నిటికీ క్లియర్ క్వార్టర్లీ ప్రెడిక్షన్స్ మరియు పవర్ఫుల్ రెమెడీస్ ఇందులో ఉన్నాయి. ముఖ్యంగా ఐటీ ప్రొఫెషనల్స్, గవర్నమెంట్ జాబ్ ఆస్పిరెంట్స్ మరియు వ్యాపారస్తుల కోసం మరియు విద్యార్థుల కోసం ఇది ఒక పక్కా గైడ్. సాధారణ జ్యోతిష్యానికి భిన్నంగా ఇది మీ రాశికి ఒక ప్రాక్టికల్ స్ట్రాటజిక్ రోడ్ మ్యాప్. మీ భవిష్యత్తుపై మీకు పూర్తి స్పష్టతనిస్తూ సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకునేలా ఈ గైడ్ మిమ్మల్ని నడిపిస్తుంది. ఆలస్యం చేయకుండా డిస్క్రిప్షన్ మరియు కామెంట్ సెక్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి ఇప్పుడే మీ రాశికి సంబంధించిన పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోండి. మీ విజయాన్ని మీరే నిర్దేశించుకోండి.